థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో మనలో చాలా మందికి ఆ ఇంకా కొన్ని మనలోని విషయాలు చెప్పుకోవాలని ఆ అంటే ఇంట్లో విషయాలు ఇలా ఉంటే ఎలా అనే కొంచెం కొంచెం డౌట్ ఉంటుంది. ఐ అండర్స్టాండ్. ఈ రోజు కూడా మనము ఈ ఎక్సర్సైజ్ కొంచెం చేసి ముందుకెళ్దాం. ఏమంటారు? ఇంకొంచెం చెప్తాను లోపలికి. ఓకే, షల్ ఐ డూ దట్? రైట్. వండర్ఫుల్. సో నేను మీకు నిన్న ఒక ఎక్సర్సైజ్ చేసి ఇచ్చాను. ఈ ఎక్సర్సైజ్ అసలు ఇదంతా ఎందుకు వస్తోంది అని అంటే, మనము వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ పవర్ ఆఫ్ నౌ. పవర్ ఆఫ్ నౌ లో గ్రాటిట్యూడ్ అంటే పవర్ ఆఫ్ నౌ లో ఒక బ్రాంచ్ కి వచ్చాము. గ్రాటిట్యూడ్ లో ఇంకో బ్రాంచ్ కి వచ్చాము. ఏంటి? రిలేషన్స్. రిలేషన్స్ లో ఇంకో బ్రాంచ్ కి వచ్చాము. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏంటది? ద మనము ఒక వెడ్లాక్ లో ఉన్న రిలేషన్ మిగతా రిలేషన్స్ కి దీనిని ఆపాదించుకుందాము అనేసి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఉన్నాం. సో నిన్న మనం అనుకున్నది ఏంటి అని అంటే, నిన్న మనం అనుకున్న హోంవర్క్ కూడా ఇచ్చుకున్నది ఏంటి అని అంటే, నేను నా వైపు నుంచి వెడ్లాక్ లో ఉండవలసినట్లుగా రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నానా? నేను బెస్ట్ స్పౌజ్ నా కాదా? వేరే వేరే పార్ట్నర్ గురించి వదిలేసి నా వైపు నుంచి నేను మంచిగా ఆ రిలేషన్ నడవడానికి, నేను ఆ, నా నా లైఫ్ ని బాగు చేసుకోవడానికి నేను కృషి చేస్తున్నానా? లేకపోతే కృషి చేయడం ఆపేస్తున్నానా? కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము జస్ట్ మొక్కలు నాటేస్తే అవి చెట్లుగా పెరిగిపోవు. ఒక్కొక్కసారి కలుపు వస్తుంది, దానిని తీసేయాలి. మధ్య మధ్యలో మనం కలుపు అనేది ఎందుకు వస్తోంది అని అంటే, దానికి రీజన్ ఏం లేదు. మధ్య మధ్యలో ఈ కలుపు అనేది మన రిలేషన్షిప్ లో ఉండే అపోహలు లాంటివి, లేకపోతే అన్వాంటెడ్ థింగ్స్. అవి ఎందుకు వస్తాయో తెలియదు, కానీ ఆ కలుపుని తీసేయాలి. కలుపుని తీస్తేనే చెట్టు ఏపుగా ఎదిగేది. రిలేషన్షిప్ లో కూడా మనము మధ్యలో ఉన్న మనస్పర్ధలను తీసేస్తేనే ఆ రిలేషన్ ఆ మన రిలేషన్ కూడా బ్లాసమ్ అయ్యేది. సో ఈ కలుపుని తీసే పని ఇద్దరూ కలిపి చేయాలి. స్టార్టింగ్ లో మనకి పెళ్ళైనప్పుడు, అంటే చాలా మంది పెద్దవాళ్ళు కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తాను. పెళ్ళైనప్పుడు మనం ఎన్నో మంచి కలలు కని ఉంటాం. మనకి ఆ, మన ఫొటోస్, పెళ్లి ఫొటోస్ చూసుకున్నప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఎవరో అనుంటారు. లేకపోతే మనకి మనం చూసుకున్నప్పుడు కొత్తల్లో మనకి అనిపించి ఉంటుంది. ఇప్పుడు అలా మనము నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటున్నామా? జస్ట్ క్వశ్చన్. మనము ఇదిగో నేనంతా మంచిగానే ఉంటాను, అవతల వ్యక్తే బాగోలేదు అనేసి మన ఈగో మనకి చెప్తుంది. మనం నిజంగా బాగున్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. రిలేషన్ అనేది ఇద్దరూ కలిసి నిర్మించుకోవలసిన బాధ్యత. ఒకళ్ళదే ఉండదు. మన వంతు అవతల వ్యక్తి కూడా మనవాళ్ళు కాబట్టి, ఒక్కొక్కసారి అవతల వ్యక్తి ఆ, ఏమి నిర్మించకుండా ఉన్నా గాని మన వైపు నుంచే నిర్మించడం మొదలు పెడదాం. ఎందుకు? అవతల వ్యక్తి కూడా మనవాళ్లే. మనం అత్యంత ఎక్కువగా ప్రేమించవలసిన వాళ్ళే. 90% కేసెస్ లో ఇది మిస్ అవుతుంది. 10% చాలా అద్భుతంగా ఉండుండొచ్చు.
20% ఉండొచ్చు, ఏమో తెలియదు, 100% ఉండొచ్చేమో. కానీ కొన్ని కొన్ని అసంతృప్తులు, అసమానతలు ఉన్నాయి అని మనం ఫీల్ అవుతాం కాబట్టి మనము బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది తీసేయాలి. ఎందుకు? నిన్న మనం అనుకున్నాం కదా, ఒక పర్సన్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ 90% ఆఫ్ ద స్పౌస్ యాటిట్యూడ్. స్పౌస్ మీకు ఊతమిచ్చేలాగా ఉండాలి, మీరు కలిసి ఎదిగేలాగా ఉండాలి. అందుకోసం ఇది ఇంపార్టెంట్. మనం వర్క్ చేయడంలో తప్పేమి లేదు. మనం అవతల వ్యక్తి గురించి ఆలోచించి వాళ్ళు చేయలేకపోతుంటే మనము ఆ మనం పిల్లలు అన్నం తినకపోతుంటే ఏం చేస్తాం? తినిపిస్తాం. తినాల్సిందే వాళ్ళు. కానీ మనకేంటి, పిల్లల మీద ప్రేమ మూలాన తినిపిస్తాం. అలానే మనకి ఇంకా డీటెయిల్డ్ గా నేను వెళ్ళను కానీ, ఎందుకంటే ఇదంతా అర్థమవుతుంది కాబట్టి. అవతల వ్యక్తి సరిగ్గా మీ వైపు అడుగులు వేయకపోతే మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళేలాగా అడుగులు వేయాలి మీరు. ఎందుకు అని అంటే అవతల వ్యక్తి కూడా మన మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. సో నిన్న ప్రపంచంలో అందరికంటే మీకు ఎవరు ఎక్కువ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, అందరికంటే మనకి మనం ఎక్కువ. మనం ఎప్పుడు మనకి మనం ఎక్కువ, మనల్ని మనం ప్రేమించుకుంటాము. ఆ తరువాత మీరు అవునన్నా కాదన్నా ప్రేమించవలసిన వ్యక్తి ఎవరు అని అంటే, మీకు పెళ్ళైతే గనక మీ స్పౌజ్. మీరు నెక్స్ట్ బెస్ట్, మీతో పాటు సరి సమానంగా ప్రేమించవలసిన ధర్మము కానీ, అవసరం కానీ, ఇంకా అదొక ఎంజాయ్మెంట్ కానీ అన్ని చూసుకుంటే మనము మనతో మాట్లాడుకునేంత ఫ్రీగా మన స్పౌస్ తో మాట్లాడుకోగలగాలి. నేను నాతో నా మనసులో నేను నేను అత్యంత ప్రేమించే వ్యక్తిని ఎవరిని? నన్ను నేను ప్రేమించుకుంటాను. నాతో నేను మాట్లాడుకుంటూ ఉండొచ్చు, తెలియకుండా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. నాకు అంటే నేను చాలా విషయాలు అనుకుంటా ఉంటాను. కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఈ జనరేషన్ లో స్పౌస్ తో మాట్లాడాలి అని అంటే చాలా ఫిల్టర్స్ వచ్చేస్తాయి. ఇది చూసి స్పౌస్ ఏమనుకుంటాడో లేకపోతే ఏమనుకుంటుందో, నేను ఇలా ఆలోచిస్తున్నానని తెలిస్తే స్పౌస్ ఇబ్బంది పడుతుందేమో, లేకపోతే ఆమెకు అంత అవసరం లేదు, ఇంత మొత్తం డీటెయిల్డ్ గా చెప్పవలసిన అవసరం లేదు. ఇలా మనకి మనము ఇలా ఫిల్టర్స్ పెట్టేసుకున్నాం. వీటిని ఐడియల్ గా ఇలాంటి ఫిల్టర్స్ ఉండకూడదు. ఐడియల్ గా అంటే మనము మామూలుగా మనం పెళ్లినాటి ప్రమాణాలన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇవి ఉండకూడదు, ఉండవలసిన అవసరం లేదు, ఉండేందుకు ఔచిత్యమే లేదు ఫిల్టర్స్. మనకి ఇలా ఫిల్టర్స్ లేకుండా ఉన్నప్పుడు మనము చాలా చాలా ప్రశాంతమైన, నిజమైన, నిండైన జీవితాన్ని మనం జీవిస్తున్నట్లు లెక్క. పవర్ ఆఫ్ నౌ. అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు లెక్క. కొన్ని రిలేషన్స్ స్ట్రెయిన్ అవుతాయి అంటే, రిలేషన్స్ ఖచ్చితంగా స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కాళ్ళు తడవకుండా సముద్రాలని ఈదగలమేమో గాని కళ్ళు తడవకుండా సంసార సాగరాన్ని ఈదలేం. కొన్ని కొన్ని రిలేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అపోహలు, ఆ, ఉమ్, చాలా చాలా ఇబ్బందులు, వేరే వాళ్ళ మూలాన చేసిన ఇబ్బందులు, లేకపోతే మనము సరిగ్గా థింక్ చేయలేకపోయిన వచ్చిన ఇబ్బందులు చాలా చాలా ఉంటాయి. రిలేషన్స్ స్ట్రెయిన్ అయినప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకొని ముందుకెళ్దాం. రిలేషన్స్ ఒకవేళ స్ట్రెయిన్ అయితే మనము మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. నిన్న నిన్న మనం రాసుకున్నట్లుగా నేను బెస్ట్ స్పౌజ్ నా కాదా అనేది రాసుకున్న తరువాత, ఇదంతా రాసుకున్న తర్వాతే అర్థమవుతుంది. రాసుకున్న తర్వాత మనము కావలసినంత ఓపికగా ఉంటున్నామా లేదా? చాలా చాలా సందర్భాల్లో మీరు నోటితో మాట్లాడేసి బహుశా రిలేషన్స్ ని స్ట్రెయిన్ చేసుకుంటా, ఇంకా అంటే బాగుపడవలసిన రిలేషన్స్ కూడా చాలా చాలా ఇబ్బంది పడతాయి, చాలా స్ట్రెస్ కు గురవుతాయి.
మొక్కని మొక్కని పోల్చాము మన రిలేషన్ తోటి. మొక్కని స్ట్రెస్ గురైతే ఏమవుతుంది? సరిగ్గా ఎదగదు. రిలేషన్ స్ట్రెస్ గురైతే ఏమవుతుంది? బహుశా సరిగ్గా అది కూడా బ్లాసమ్ అవ్వదు. మొక్క పాడైపోతుంది, లేకపోతే స్టంటెడ్ గ్రోత్ వస్తుంది, ఒక్కొక్కసారి చచ్చిపోతుంది. అలా రిలేషన్స్ కూడా ఒక్కొక్కసారి చనిపోతాయి, మాడిపోతాయి, మసైపోతాయి. మనము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించుకోవాలి, లేకపోతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండాలి. మనకు కూడా సంతోషంగా ఉంటుంది. మన సక్సెస్ మన సహద మన మన సక్సెస్ మన స్పౌస్ మీద ఆధారపడి ఉంది కాబట్టి, స్పౌస్ ని కూడా పూర్తిగా అర్థం చేసుకునేందుకు మనకి ఓపిక కావాలి. ఆ ఓపిక వహిస్తున్నామా లేదా? లేకపోతే నేను అనగలను, నాకు అధికారం ఉంది అనే ఉద్దేశంతో అవతల వాళ్ళని బెదిరించి, మనము మనకి నచ్చకుండా, మనకి ఇదిగో జరిగిపోతోంది కాబట్టి మనము జరిపేసుకుంటున్నామా, లేకపోతే అవతల వ్యక్తిని స్పౌస్ ని అర్థం చేసుకుంటున్నామా లేదా అనే దాన్ని ఒక్కసారి ఆలోచించి పరికించి చూసుకోండి. మన రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వకూడదు. ఒక్క స్ట్రెయిన్ అయితే ఎలా అయితే స్టంటెడ్ గ్రోత్ ఉంటుందో, లేకపోతే అల్టిమేట్లీ చనిపోతుందో, మన రిలేషన్స్ ఏదో బయట వాళ్ళ కోసం నేను ఈ సంసారాన్ని గుట్టుగా నిర్వహిస్తున్నాను అనేసి చెప్పేవాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. నాకు నా స్పౌస్ కి మంచి టర్మ్స్ ఏం లేవు, ఐఎమ్ జస్ట్ లివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. అసలు ఎందుకు అంత అంత బాధ ఎందుకు? మనకి మనం బాగుండాలి అని మనకి తెలియదా? మనం బాగుపరుచుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం కూర్చుని ఆలోచించలేమా? ఎప్పుడూ మన ఈగో ప్లే చేస్తున్నట్లే మనం వెళ్ళిపోవాలా? మన ఈగో ప్లే చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడు మీరు తప్పు అని మీ ఈగో చెప్పనే చెప్పదు. ఈగో దేని మూలాన వస్తుంది అని అంటే, మనము అంతకు ముందు క్లాసెస్ లో కూడా చెప్పుకున్నాము. మన మైండ్ ఈజ్ ఎ వండర్ఫుల్ సర్వెంట్, బహుశా దట్ ఏ బ్యాడ్ మాస్టర్. మీరేది చేస్తే మీరే రైట్ అనేసి మిమ్మల్ని ఆ, ఇంకా మీ ఈగోని హైటన్ చేసే పని చేస్తుంది. ఆ తర్వాత మనము బహుశా ఎంత ఎత్తుకు ఎక్కేస్తామంటే, అవతల వాళ్ళు మీతో సరి సమానంగా కనపడరు. అవతల వాళ్ళు మీ ఈగో మిమ్మల్ని ఎత్తుకి పెట్టింది కాబట్టి, అవతల వాళ్ళు చీమల్లాగా, లేకపోతే మీ స్పౌస్ మీకు చాలా చీత్కరించుకునేలాగా కనపడేలాగా అవకాశం ఉంది. వాళ్ళల్లో తప్పులు ఎతికే అవకాశం ఉంది. తప్పులు ఎవరు చేయరు? మనం చేయమా? మనం అంతా 100% పర్ఫెక్టా? మన గురించి మాత్రమే మనం ఆలోచించుకుందాం. సో ఈ ఈ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్టర్ రైటింగ్, నేను బెస్ట్ స్పౌజ్ అవునా కాదా అని రాసుకున్న తర్వాత, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే, మనము ఎక్కువ ఓపికతో ఉండడం. రిలేషన్స్, బంధాలు బాగుపడతాయి. మొక్కని కలుపు తీసేసిన తర్వాత మొక్కని తానంతట తాను ఎదిగేలాగా ఈ ఓపిక చేస్తోంది. రిలేషన్స్ తనంతట తానే బాగవుతాయి. ఆ తర్వాత మనతో మనం మాట్లాడుకుంటున్నట్లు, మనలో మనం మాట్లాడుకుంటున్నట్లు మన స్పౌస్ తో కూడా చాలా చాలా అద్భుతంగా మాట్లాడుకోగలగాలి. ఏ పొరపచ్చాలు ఉండకూడదు. నాతో నేను మాట్లాడుకుంటున్నట్లు. బికాస్ మన జీవితాన్ని అవతల వ్యక్తికి అంకితం ఇచ్చేసాం. మీరు అవునన్నా కాదన్నా ఇది కరెక్ట్. యూ హ్యావ్ గివెన్ యువర్ లైఫ్, హోల్ ఆఫ్ యువర్ లైఫ్, రైట్ ఫ్రమ్ హెడ్ టు ద టో, యూ హ్యావ్ గివెన్ టు యువర్ స్పౌస్. దానిలో ఉండే శరీరము, తనువు, మనస్సు మొత్తం మొత్తం యూ హ్యావ్ గివెన్ టు ద స్పౌస్. అలాంటప్పుడు మనకి ఎక్కడి నుంచో మనకి కనపడని ఈగో మనల్ని ఎందుకు దూరంగా నెట్టేస్తోంది? ఆలోచించండి. మనము
అవతల వ్యక్తితోటి మన స్పౌస్ తో సరిగ్గా మాట్లాడుకుంటున్నామా లేదా ఒకటే టెస్ట్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండాలి అని అంటే మనం మనతో మాట్లాడుకుంటున్నట్లుగా మన స్పౌస్ తో కూడా ఏ ఫిల్టర్స్ లేకుండా మాట్లాడగలగాలి. ఎటువంటి ఫిల్టర్స్, కమ్ వాట్ మే, ఎటువంటి ఫిల్టర్స్ అంటే మీరు మీతో ఎంత కంఫర్టబుల్ గా ఉంటారో మీ స్పౌస్ తో కూడా అంతే కంఫర్టబుల్ గా ఉండాలి. నాకు తెలుసు చాలా మందికి చాలా డౌట్స్ వస్తా ఉంటాయి. నేను ఈ డౌట్స్ ని ఇప్పుడు ఎంటర్టైన్ చేయడం లేదు. నేను ఎక్సర్సైజ్ చేసిన తరువాత నేను చెప్పిన ఈ ఓపిక మాట్లాడుకునేది, ఇది ఎక్సర్సైజ్ ఒక రోజులోనో 2 రోజుల్లోనో బాగైపోద్దు. ఇది చాలా టైం తీసుకుంటుంది. ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది మనము హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేశాము. వారం రోజులుగా చేశాము. మనం ఆ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ని చేసి మన రిలేషన్ లో మన మన రిలేషన్స్ అన్ని బాగుపరుచుకోవచ్చు. ఫస్ట్ బాగుపరుచుకోవాల్సింది ఈ హస్బెండ్ రిలేషన్షిప్, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్. ఇవి చేసిన తరువాత కూడా కొన్ని కొన్ని నిన్న మౌనిక చెప్పినట్లు కొన్ని కొన్ని ఆ సమర్థించలేని, లేకపోతే ఆ ఒక స్టేజ్ దాటిపోయి హింసకు, శారీరకమైన హింస, మానసికమైన హింస గురయ్యే వాళ్ళు కూడా ఉంటారు. నేను కాదనడం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద కేసెస్ ఏంటి అని అంటే సరిగ్గా ఆలోచించలేకపోవడం మూలాన వచ్చిన అపోహల ద్వారా పెరిగిన అసంతృప్తి మూలాన విచ్ఛిన్నం అవుతున్నాయి. అవి లేకుండా చేసుకోగలిగితే మనము అద్భుతంగా జీవించవచ్చు. నవ్వు, నవ్వులో జీవించవచ్చు. లేకపోతే ఒక పార్శ్వం, మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. We will continue this practice of ఆ ఈ మనం బంగారాన్ని వెతికేటప్పుడు ఎంత ఓపికగా టన్నుల కొద్దీ మట్టిలో నుంచి ఒక చిన్న చిన్న గ్రామ్ అంత బంగారం తీసేటప్పుడు ఎంత ఓపికగా ఉండాలో అవతల వ్యక్తిలోని మంచితనాన్ని చూడడానికి అంత ఓపికతో తీరికతో చూసుకోవాలి. అన్ని ఎక్కువ పాయింట్స్ రాయగలగాలి. అవతల వ్యక్తి ఏ వ్యక్తి మంచివాడు, 100% మంచివాడు కాదు, 100% చెడ్డవాడు కాదు. మనం కూడా అలానే అనేది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చేయమని అంటున్న ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే అవతల వ్యక్తిలోని మంచి వెతకడానికి ట్రై చేయండి. ఈ రోజు మన ఎక్సర్సైజ్ ఏం చేద్దాము అని అంటే మన స్పౌజ్ లోని మంచి గుణాలని రాయడం. I would like that this exercise to be done today itself, right now, even while we are working on the class. I will ask Monica to take this further. After that, we will have some time to discuss. అండ్ ఆల్సో అవసరమైతే ఈ టాపిక్ చాలా సెన్సిబుల్ విషయాలు కాబట్టి ఆ, మనకు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అంటే కంటిన్యూడ్ ప్రాక్టీస్. ఇప్పుడు మనలో ఒక ఫ్రెండ్ చెప్పారు, నేను నా వైఫ్ లో పాజిటివ్స్ ఎత్తుక్కుంటే నాకు నిన్న 20 వచ్చాయి, ఇప్పుడు 40 వచ్చాయి. ఇంకా ఆలోచిస్తే చాలా ఎక్కువ వస్తాయి. మనం రాసుకుంటున్నప్పుడు అవతల వ్యక్తి మీద తెలియకుండానే మనకి ప్రేమ పెరిగిపోతుంది. ట్రై రైటింగ్ దట్. ఒక్కొక్కళ్ళకి అంటే విపరీతంగా ఒక థ్రెషోల్డ్ దాటిపోయిన వాళ్ళకి ఇదంతా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ జనరల్ ఆల్ ఆఫ్ అస్ మనందరికి చాలా వరకు ఇది మంచిగా పనికొస్తుంది. ఎవరైతే రాయలేకపోతున్నారో వాళ్ళు ఆ, ఆ, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే బెటర్ ఫోకస్ ఆన్ దెమ్. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయండి. కానీ నైన్ అందరం ప్రయత్నిద్దాం, అందరం, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు రైట్
the best things about our spouse. Over to Monica. జస్ట్ ట్యూన్ రాసుకోవడానికి బాగుంటుంది. ఒక 5 minutes ప్రశాంతంగా కూర్చుని స్పైన్ స్ట్రైట్, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే స్ట్రైట్ కూర్చోండి సరిపోదు. కంఫర్టబుల్లీ స్ట్రైట్. గాలి నిండా తీసుకుని స్లోగా నోటుతో వదిలే ప్రయత్నం చేయండి. ఒక 3-4 times. మీరు ఎంత తీసుకోగలరో అంత తీసుకోండి. నోటుతో స్లోగా వదిలేసేసేయండి. కొంచెం ఓపెన్ మౌత్, లైట్ గా నోట్ తెరిచి ఉంచి వదిలేస్తా ఉండండి ఆ గాలి అంతా. నెమ్మదిగా మీ ధ్యాస మీరు కూర్చున్న చైర్ అండ్ మీరు కూర్చున్న మీ కాంటాక్ట్ ఏరియా మీదకి తీసుకెళ్ళండి. ఇక్కడ ఓన్లీ ధ్యాసని మాత్రమే తీసుకెళ్తుంది. సంపాదించారు ఆల్రెడీ. ధ్యాసని మాత్రమే అది మళ్ళించాలి. సో మీ ధ్యాసని, దృష్టిని అటు తీసుకెళ్తున్నారు ఎక్కడికి, మీరు కూర్చున్న చైర్. ఆ చైర్ కి మీరు కాంటాక్ట్ అవుతున్నారు కదా. సో మీ స్కిన్ అన్నమాట, అక్కడ ఉన్న మీ స్కిన్, అక్కడ ఉన్న చైర్ రెండు కాంటాక్ట్ అయ్యే ప్లేస్ మీదకి తీసుకెళ్ళండి మీ ధ్యాస. కాసేపు అక్కడ ఉంచండి. పర్ఫెక్ట్. చుట్టూరా శబ్దాలు ఒక్కసారి వినండి. మీ చుట్టూరా మీ దాకా వస్తున్న శబ్దాలు, దూరం నుంచి దగ్గర నుంచి ఏ సౌండ్ వచ్చినా ఓపెన్ గా జస్ట్ వాటిని వినండి. వాటి గురించి ఎటువంటి ఆలోచన అవసరం లేదు. జస్ట్ శబ్దాన్ని శబ్దంగా మాత్రమే తీసుకుంటూ దానిలో అర్థమేం వెతుక్కోవద్దు. ఒట్టి శబ్దంగానే వినండి. నెమ్మదిగా బాడీని స్కాన్ చేయండి ఒకసారి, పైనుంచి, అంటే మీ తల దగ్గర నుంచి కింద దాకా, అంటే మీ పాదాలు, మీ కాలు, ఆఖరి వేలు వరకు స్కాన్ చేయండి. స్కానింగ్ అంటే మనం ఎప్పుడు చేస్తున్నాం కదా. పైనుంచి అన్నిటి మీదకి జస్ట్ ధ్యాసని మళ్ళిస్తారు శరీరంలోకి. శరీరం పైన అంటే మీ తల నుంచి తల, మెడ, మొహము, మెడ, అప్పర్ బాడీ, లోవర్ బాడీ, నెమ్మదిగా లెగ్స్, ఫీట్ దాకా స్కాన్ చేయండి. ఈ రోజు మీరే చేసే ప్రయత్నం చేయండి. స్కాన్ చేయడం జస్ట్ మీరు ఒక అవుట్ లైన్ వేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. జస్ట్ అక్కడికి మీ ధ్యాసను మళ్ళిస్తూ కిందకి దిగిపోతా ఉంటుంది.
నెమ్మదిగా మళ్ళీ మీ ధ్యాసని మీ కాంటాక్ట్ చైర్ యొక్క కాంటాక్ట్ దగ్గరికి తీసుకురండి. మీ స్కిన్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో చైర్ కి లేదంటే ఫ్లోర్ కి అక్కడికి తీసుకొచ్చేయండి. అక్కడ కాసేపు అబ్జర్వ్ చేయండి. మీ బరువుని అబ్జర్వ్ చేయండి. బరువు మీరు ఎక్కడ కూర్చున్నారో దానిపైన మీ శరీరం యొక్క బరువు పడుతుంది. ఆ బరువుని అబ్జర్వ్ చేయండి. నెమ్మదిగా చుట్టూరా మళ్ళీ శబ్దాలని అబ్జర్వ్ చేయండి. మీ దాకా వస్తున్న సౌండ్స్ అవి ఒక మ్యూజిక్ లాగా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. జస్ట్ వాటిని వినండి. మీ దాకా వస్తున్న శబ్దాలు. మీకు కంఫర్టబుల్ గా అనిపించినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. ఇప్పుడు క్లాస్ మీద ఓవరాల్ గా మీరు వినిన దాన్ని బట్టి మీ క్లాస్ ఈ 2 days నుంచి వెళ్తుంది కదా, స్పౌస్ టాపిక్. సో స్పౌస్ గురించి మంచి విషయాలు వెతుక్కుని రాయండి. గో బ్యాక్ ఇంటూ మెమరీస్. మంచిగా మీకు అనిపించినవి అన్ని రాయండి. సో మూవీలో లాగా ఒక ఓల్డ్ మూవీ శ్రీవారికి ప్రేమ లేఖ అలాంటి సినిమాలు ఉన్నాయి మనకి. సో అలాగా యాజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఏ లవ్ లెటర్, వాళ్ళలో ఉన్న మంచి విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ మనస్ఫూర్తిగా రాయండి. సో మీ ఓన్లీ మంచి విషయాల్ని గుర్తు తెచ్చుకుని రాయండి అంతే. ఓ మనిషి మనకి నచ్చడానికి నచ్చపోవటానికి కారణం మనమే. అంటే నచ్చలేదు అంటే అర్థం మనం వాళ్ళని ఇంకొకలాగా ఎక్స్పెక్ట్ చేసాం అని అర్థం. అందుకే వాళ్ళు మనకి నచ్చలేదు. ఒక విషయం నచ్చపోవటం అనేది బాగుంది బాలేదు ఉండదు. మనకు కావాల్సింది అని అనుకున్నప్పుడు మనకు నచ్చుద్ది. మనకు అవసరం లేని దాన్ని మనం బాలేదంటాం. లేదంటే మన ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటది, అక్కడ ఇంకొకటి ఏదో కనపడుతుంది, అప్పుడు అది బాలేదంటాం. నిజానికి బాగోటం లేకపోవటం అనేది అవతల వాళ్ళలో లేదు. మనకి నచ్చలేదు ఎందుకంటే మనకు కావాల్సింది అక్కడ లేదని అనుకుంటున్నాం. సో అంతేగాని వాళ్ళని మనం బ్రాండ్ చేయొద్దు. వాళ్ళు బాలేదు లేదా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడోళ్ళు. ఎక్కడ ఇప్పుడు అలా చూసుకుంటే మరి, ఇప్పుడు మనం ఒక మెడికల్ స్టోర్ లో దీన్ని తీసుకుందాం. దానిలోకి వెళ్ళినప్పుడు ఇది మంచి షాపు అది పిచ్చి షాపు అని కూడా అంటారు. మంచి షాప్ అంటే అన్ని, అంటే మనకు కావాల్సిన మందులు దొరికేది మంచి షాప్. మనకు కావాల్సిన మందులు దొరకంది పిచ్చి షాప్. ఎలా అయింది అది? కదా, చెప్పలేము కదా. అక్కడికి ఎవరికో రోజు వాళ్ళకి వాళ్ళ హార్ట్ కి సంబంధించిన మెడిసిన్ దొరుకుతుంది అనుకోండి మిగతా వాళ్ళకి. హౌ కెన్ వి డిఫైన్ ఒక మనిషిని చెడు మంచి అని? సో మనం ఏ విధంగా అంచనా వేస్తున్నాం అనేది నేను చూడండి. ఎప్పుడు ఇచ్చేస్తాను కదా.
జయశ్రీ గారు ఎవరండి మాట్లాడి? మేడం, ఒక చిన్న డౌట్ మ్యామ్. ఇప్పుడు మనం చెప్పండి. స్పౌస్ గా ఉన్నామా లేదా చెక్ చేసుకోండి అన్నారు కదా. మనం ఉమ్, బెస్ట్ అనేది మనకు తెలిసినంతలో మనం ఇస్తూనే ఉంటాము. సో ఉమ్. బెస్ట్ అనేది వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఉంటే బెటరా, మన పర్స్పెక్టివ్ మనం చేసినంత మనం చేస్తాం, అవతల వాళ్ళకి అది బెస్ట్ ఒక అనిపించదు. నేను అదే అంటున్నాను. ఇక్కడ మన ఫోకస్ ఏంటంటే అవతల వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది పక్కన పెట్టేసి మన వైపు నుంచి మన ధర్మంగా మనం మన ఎఫర్ట్ అంతా మన గురించి మన వైపు నుంచి పెడతాం. ఆ, ఇంకొకటి మేడం, ఇంకొక ఉమ్, చిన్న డౌట్. సో ఏ ఒపీనియన్స్ కొంతమంది బయట పెట్టడానికి ఇష్టపడరు మేడం. తను ఏం చేస్తున్నారు ఏంటి అని ఎక్కువ ఉమ్, మాట్లాడితే ఉమ్, ఏమవుతుందో, ఈ ఉమ్, నిర్ణయం తనను చెప్తుందేమో, ఏం కాన్సిక్వెన్స్ ఉమ్, అని షేర్ చేసుకోవడానికి త్వరగా ఇష్టపడని వాళ్ళు ఉంటారు. సో ఉమ్. వాళ్ళతో ఎంత అవసరమో అంతే మాట్లాడి వాళ్ళు ఏదైనా నిర్ణయం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఓకే మనం చెప్పకుండా ఉంటే దాన్ని సపోర్ట్ చేసుకోవచ్చు మనకి మనం అనుకునే వాళ్ళు ఉంటారు. లేదా అవును. ఏదైనా ఏం చేసినా అంటే కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇవి చాలా డీప్ ఉంటాయి యాక్చువల్ గా. ఒక మనిషి మన దాకా వచ్చి అన్ని చెప్పుకోలేకపోతున్నారు అంటే మనం ఎలా ఉండుంటే ఆ మనిషి అన్ని చెప్పుకోలేకపోతున్నారు అంటే చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏం సందర్భాలు జరుగుండుంటాయి, తను ఇంకా ఇక్కడ దాకే మాట్లాడదామని తను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేవి యూ హ్యావ్ టు చెక్. అవి చాలా లోతుగా ఉంటాయి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఇంతకు ముందు ఆయన ప్రయత్నించినప్పుడు, లేదంటే తను ఏదన్నా తనకి ఇంపార్టెంట్ అనే ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు హౌ యూ రెస్పాండెడ్. వాటి బట్టి వాళ్ళకి కొన్ని పడిపోతాయి అన్నమాట లేబుల్స్. ఏంటంటే ఓకే ఈమె దగ్గర ఈ టాపిక్ ఎత్తితే కష్టం, ఇంకొకసారి వద్దు, జాగ్రత్తగా ఉందాం. మనం ఎప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చూసుకుంటాం. ఓకే, సో మన అది సెల్ఫ్ అది రెస్పెక్ట్. మనం మారి ప్రయత్నించినా గానీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు మారడం కొంచెం అదే కష్టమే. అంటున్నాను, ఇక్కడ వాళ్ళ ఉద్దేశాలు మార్చే ప్రయత్నం మనం చెయ్యొద్దు. ఓన్లీ మన వైపు నుంచి ఎఫర్ట్ పెడుతున్నాం. ఇక్కడ మన వైపు నుంచి ఎఫర్ట్ పెడితే అవతల వైపు నుంచి మార్పులు వస్తాయి. సో ఈ ప్రాక్టీస్ లో అందుకనే మనం చేసే అన్ని కూడా దీనిలో వేరే మనిషిలో ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లే. ఓన్లీ ఫోకస్ ఆన్ మంచి విషయాలు. అవతల వాళ్ళైనా మన విషయాల్లో అయినా మనం ఓన్లీ మంచి విషయాల మీద ఫోకస్ పెడతాం. ఎంతలాగా పెడతామంటే మిగతా వాళ్ళల్లో తప్పులు కనపడే క్వశ్చనే ఉండదు మనకి. ఆ ఎక్స్టెంట్ కి మనం వెళ్ళిన తర్వాత అవతల వాళ్ళు మన వైపుకి ఏమీ ఎసరు లేరు. దే లూజ్ దట్ పవర్. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు అలాంటి వైబ్రేషన్ తీసుకొస్తారు. సో అలా అంతలాగా మీ మీ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నప్పుడు అవతల వైపు నుంచి దే లూజ్ దేర్ పవర్. ఓకే అండి. సో ఇది ఓకే. చాలా అంటే ఆటమ్ లెవెల్లో, అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో, లేదంటే మన కంటికి విజిబుల్ కాని లెవెల్లో జరుగుతాయి. సో వినడానికి కొంచెం ఆడ్ గా కూడా ఉంటాయి. బట్ స్టిల్ ఆ లెవెల్లో చేంజెస్ వస్తాయి, బిలీవ్ మీ. సో ప్రస్తుతం మనం ఓన్లీ ఫోకస్ ఆన్ మంచి విషయాలు. మనం వెళ్ళే కొద్దీ బిహైండ్ సైన్స్ మాట్లాడుకుందాము, ఆరా గురించి మాట్లాడుకుందాము. వి కెన్ హ్యావ్ దట్ డిస్కషన్స్. ఓకే, కొంచెం ఓకే మ్యామ్, కొంచెంగా థ్యాంక్ వెళ్దాం. ఒకేసారి సైన్స్ థియరీ అన్ని చెప్పేసేసాం అనుకోండి, మైండ్ హ్యాండిల్ చేయలేదు వాటిని. ఎందుకంటే అవి మైండ్ వరకే సంబంధించిన విషయాలు కాదు, మైండ్ దాటిన విషయాలు అనమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఫోకస్ ఆన్ మంచి విషయాలు మాత్రమే. వేరే జరుగుతుంది. ఉప్మా వేద్దాం. మళ్ళీ టైం డిజైన్ కూడా ఎక్కించాలి ఆ ఫోన్. మ్యామ్ మ్యామ్ చెప్పండి. మనం ఆపోజిట్ పర్సన్ కి ఇప్పుడు అంటే ఎప్పుడో జరిగిన చేసిన మిస్టేక్స్ మనం ఎక్కువ అనకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, జరుగుతాయి కదా ఫ్యామిలీలో చేయడం, ఆ వైఫ్ హస్బెండ్, మనకి అవే గుర్తొచ్చి ఊరికి ఆ, వాళ్ళని అనకుండా ఉండాలి అంటే. వాళ్ళని అంటే మనం తెలియకుండా వాళ్ళని పదే పదే బ్లేమ్ చేస్తున్నాం అంతేనా? అంటే ఉమ్, వాటి నుంచే చూడగలుగుతున్నాం. ఉమ్. ఓకే. సో ఇప్పుడు మీరు చేసేది అదే కదా, మీరు దాని నుంచి ఫోకస్ ని మళ్ళిస్తున్నారు మంచి విషయాల మీదకి.
మీరు ఎప్పుడైతే వీటిని మీద ఎక్కువ ఫోకస్ పెడతారో ఆటోమేటిక్ గా అవి నెమ్మదిగా తగ్గటం కుదురుతుంది. అంటే మీరు దీన్ని ఎలాగంటే ఎన్ని ఏళ్ల నుంచి ఎన్నేళ్ల నుంచి మీరు మీరు వాటి మీద ఉన్నారు అనే దాని మీద ఉంటుందండి. ఎన్నో ఎన్నో సార్లు ఏమవుతుందంటే ఉమ్, మనం ఇప్పుడు మనం టాపిక్ మైండ్ గురించి వెళ్దాం. ఉమ్, మీ మైండ్ లో చెప్పాను కదా, రెండు ఉంటాయి లెవెల్స్. గేమ్ లో లెవెల్స్ లాగా యాక్చువల్ గా మూడు ఉంటాయి లెవెల్స్, బట్ టూ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు టూ లెవెల్స్ ఏంటంటే, ఒకటి మన పంచేంద్రియాల ద్వారా అంటే మన కాన్షియస్ మైండ్ అన్నమాట. ఇంకోటి మన సబ్ కాన్షియస్ మైండ్ అనుకున్నాం కదా. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మనము చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి అనుభవించి తీసుకునే ఇన్ఫర్మేషన్ లోపలికి పంపించుకుంటాం. ఓకే. అంటే మనం చూస్తాము, వింటాము, మా మన అవతల వాళ్ళు మాట్లాడేది వింటా ఉంటాము, మనం మాట్లాడతాం, ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది కదా. అలా ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోపలికి ప్రాసెస్ అవుతుంది. లోపలికి వెళ్ళి ప్రాసెస్ అయ్యి వెళ్ళే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎప్పుడైతే ఒకటే అంటే ఒక పర్టికులర్ టాపిక్ పదే 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 రిపీటెడ్ గా అలవాటుగా హ్యాబిచువల్ గా వెళ్తుందో, దానికి గనక మనం ఫీల్ అయి పెట్టి ప్రతి ఒక విషయాన్ని పదే పదే పంపిస్తున్నాము, అలా ఏదైతే బాగా లోతుగా ఎక్కువ మనం రిపీటెడ్ గా వాడినవి లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికంటే సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది సెకండ్ లెవెల్ లాంటిది, అంటే ఇంకా లోతైన మైండ్. ఆ మైండ్ లోకి అలా వెళ్ళి ఏదైతే ముద్ర పడుతుందో, ఉమ్, ఉమ్, ఆ ముద్ర పడింది మనము తిరిగి మనము ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ చిన్నప్పటి నుంచి మనం ఒక మాట వింటూ వచ్చాం అనుకోండి ఫ్యామిలీలో, ఒరే వీడికి పెద్దగా అదే వీడొక యావరేజ్ కిడ్, ఓకేనా, అంటే పెద్దగా ఏమీ చేయలేడు, ఒక సర్వసాధారణ మనిషి, మామూలుగా చదువుతాడు, మామూలుగా బతుకుతాడు అనేది ఒక ఆ మాట మీరు పదే పదే వింటూ వచ్చారు. తర్వాత ఏం చేశారు? ఆ వింటమే కాకుండా దాన్ని ఓకే మీరు దాన్ని పర్సనలైజ్ చేసుకుంటారు అనమాట. లేదంటే మీరే అంటున్నారు అనుకుందాం అందరితో, నేను పెద్దగా చదవలేను అంటే, మీరు ఎంత చదివారు, ఎంత ఎఫర్ట్ పెడితే ఆ చదువు మీకు వచ్చింది అనేది కూడా సంబంధం లేకుండా, నేను ఒక యావరేజ్ మనిషిని, నేను ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ని, నాది యావరేజ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాం అనుకుందాం చిన్నప్పటి నుంచి. పదే 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 మీరు ఏదైతే చెప్తూ వచ్చారో ఆ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు భావన పెట్టి అంటే ఫీల్ పెట్టి మీరు మీరు ఒప్పేసుకున్నారంటే, మీరు ఏది నిజమని నమ్ముతున్నారనమాట మీ గురించి. ఆ నిజమని మీరు ఏదైతే నమ్మారో ఆ విషయమే మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఎందుకంటే తను బయట నుంచి మిమ్మల్ని చెక్ చేయలేదు మీరు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది, లోపల ఉన్న మైండ్ కదా. సో ఆ లోపల ఉన్న మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే ఈ ఇన్ఫర్మేషన్ దానిలో ముద్ర పడుతుంది. మీరు ఎందుకంటే పదే పదే అదే నిజమని నమ్ముతున్నారు కదా. ఇలా ఏదైతే మీరు పదే పదే నిజము అని అనుకుని మీరు మీ నిజంగా మార్చుకున్న నిజాన్ని అది ముద్ర వేసుకుంటుంది. ఒక్కసారి సబ్ కాన్షియస్ మైండ్ పైన మీరు అలాంటి ముద్ర అంటే పదే పదే పడినప్పుడు ఆ ఇంప్రింట్స్ అంటారు, ఇంప్రెషన్స్ అన్నమాట, పడతాయి. ఆ ఇంప్రెషన్స్ మీద వర్కౌట్ చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. ఎలాగంటే మీరు మీ జీవితాంతం మీరు ఏ పని చేసినా కూడా, మీరు ఏ పని మంచి పని ఏ పనైనా చేయండి, మీరు ఏదన్నా మొదలు పెట్టండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి యూ విల్ బి అన్ యావరేజ్ పర్సన్, మీరు స్కూల్కి వెళ్ళండి మీరు యూ విల్ బి అన్ యావరేజ్ పర్సన్ దేర్ ఆల్సో. అంటే మీరు మీ శక్తుల్ని మీరే ఆపేశారనమాట. ఓకే. స్కూల్లో అంతా కూడా యావరేజ్ గా వెళ్తుంది మీ గ్రేడ్, ఆ తర్వాత కాలేజ్ లో యావరేజ్ కి వెళ్తుంది మీ గ్రేడ్, తర్వాత ఆఫీస్ లో యావరేజ్ కి వెళ్తుంది మీ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా. ఆ తర్వాత అలా మీరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీరు ఒకసారి మీరు తెలియకుండా మీరు అంటే మీరు ఇలా అనకూడదు ఇవన్నీ తెలియదు కదా మీకు ఒక టైంలో. సో మీరు ఏదైతే నమ్మారో అదే మీ నిజంగా మార్చేదాకా సబ్ కాన్షియస్ మైండ్ నిద్రపోదు. తన పని ఏంటంటే మీరు ఏది నమ్ముతారో ఆ దాన్ని నిజం చేయటం. అంటే మళ్ళీ తిరిగి మీ రియాలిటీగా మారుస్తుంది. మీ రియాలిటీ ఏది మార్చింది ఇంతకి? మీ ఆలోచన. పదే పదే మీరు ఏది నిజం అని నమ్ముతున్నారు అంటే ఇంతకి నిజమేంటి? అది నిజమో కాదో మనకి సంబంధంలా, మనం నమ్మాం. సో మన నమ్మకమే మన నిజంగా మారుతుంది. ఓకేనండి. ఇది మళ్ళీ క్లాస్ అయిన తర్వాత ఒకసారి ఆలోచించండి. ఇలాగా మీరు చిన్నప్పటి నుంచి చాలా విషయాలు మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకున్నారు కొన్నిట్లో, నేను ఇంతవరకే అని. మీరు ఎంత వరకు అనుకున్నారో ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారు. మీ లెవెల్ మీరు ఎక్కడికని చెప్పి మీరు మార్క్ చేసుకున్నారో మీరు అక్కడికే ఉన్నారు. సో అలా చూసుకుంటే ఈ ప్రపంచంలో చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా.
లో అబౌట్ రిచెస్ట్ గానీ లేదంటే రిలేషన్షిప్స్ లో ఎక్స్పర్ట్స్ అవటం గానీ ఇలా వాళ్ళని చూస్తున్నాం కదా, చాలా రకాలుగా చాలా విషయాలు ఎదిగిన వాళ్ళని ఏంటంటే మార్క్ చేయలేదు. వాళ్ళు మార్క్ చేసుకుంది కిందకి చేసుకోవాలా, చాలా పైకి మార్క్ చేసుకున్నారు. అందుకని వాళ్ళు ఆ లెవెల్స్ లో ఉన్నారు. సో ఏది మనం నిజమని నమ్ముతామో అదే మనం నిజంగా మారుతుంది మన లైఫ్ లో. అలాంటప్పుడు మనం ఒక మనిషి గురించి పదే పదే ఒకటే విషయాన్ని, అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఒకసారి, మనం 10 సార్లు ఆ ఇబ్బందిని గుర్తు తెచ్చుకుంటాం, 20 సార్లు గుర్తు తెచ్చుకుంటాం, 100, 1000, 1,00,000 సార్లు. ఈ జర్నీలో ఒక మనిషి పెట్టిన ఇబ్బందిని, అంటే మంచిని కంటే చెడుని ఎక్కువ సార్లు గుర్తు తెచ్చుకునే టెండెన్సీ మైండ్ కుంది. దాన్ని మనం అదుపులో పెట్టుకోవటం చేయలేదు కాబట్టి ఏమవుతుందంటే ఆ ఇంప్రెషన్ ముద్ర పడిపోతుంది. ముద్ర ఎంతలాగా పడుతుందంటే ఆ మనిషిలో ఏమన్నా మార్పున్నా లేదంటే మారే అవకాశాలు ఉన్నా కూడా తిరిగి మనం వాటిని చూడలేము. చందమామ ఎంత అందంగా ఉన్నా కూడా దానిలో మచ్చ ఉందని చెప్పామే, అలానే ఉంటది. సో దేనిలోనైనా కూడా మనం చూసే దృష్టి మంచిదిగా చూస్ చేసుకొని చెయ్యాలి. అది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎలాగంటే మనం ఇప్పుడు దాకా చూసిన దృక్కోణం ఒకటి, ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నాం, అన్నిట్లో మంచి చూస్తున్నాం, అన్ని మనకు ప్రశాంతతని ఇచ్చేవే చూస్తున్నాం, అన్ని మన ఎదుగుదలకు ఉపయోగపడే ఆలోచనలే కనుక మనం పదే 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 పంపిస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అవి మన భావనతో, అందుకనే కదా ఫీలింగ్ ఇంపార్టెంట్ అండి అని పదే పదే చెప్తున్నా. ఫీలింగ్ తో గనక పంపించగలిగితే మన ఎదుగుదలకు ఉపయోగపడే వాటిని మాత్రమే పంపిస్తే, మన రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యేవి మాత్రమే పంపిస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఇవేమవుద్దంటే సబ్ కాన్షియస్ మైండ్ వీటిని మళ్ళీ అంటే మార్పు వస్తుంది అనమాట. పాత ఇంప్రెషన్స్ లోకి ఈ కొత్త ఇంప్రెషన్స్ పడిపోతాయి. ఈ ఇంప్రెషన్స్ ఒకసారి పడిన తర్వాత రిలేషన్స్ లో గాని మీ దేనిలో అయినా సరే, మనీ పరంగా కానీ దేని గురించి అయినా కూడా మీ ఇంప్రెషన్స్ మీరు మార్చారు కదా, మీ బిలీఫ్ సిస్టమ్ లో మార్పు తెచ్చుకున్నారు కదా. ఇంత ముందు లేదు కాదు అనేవన్నీ అవును చేయగలను, లేదంటే మేము బాగుంటాము, మేము సాధించగలను, ఇది పీస్ఫుల్ రిలేషన్షిప్ అవుతుంది, అన్ని కూడా ఏంటి మీ ఎదుగుదలకి ఇంపార్టెంట్, మీ ప్రశాంతతకి ఇంపార్టెంట్ అయిన వాటిని మీరు ముద్ర పదే 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 వేస్తున్నారు కాబట్టి అవే మళ్ళీ మీ నిజంగా మారుతాయి. ఎందుకంటే ఈసారి ఒకసారి దానిలో పడిపోయిన తర్వాత ఇంప్రెషన్ సబ్ కాన్షియస్ మీద అచ్చు పడిపోయిన తర్వాత వాటినే మనం చూడగలుగుతాం. సో ఆటోమేటిక్ గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది ఎలాగంటే ఒక బోట్ తీసుకుందాము, సముద్రంలో షిప్ ని తీసుకుందాం. ఆ షిప్ లో పైన కెప్టెన్ ఉంటాడు పైన కదా. కెప్టెన్ ఇప్పుడు మీ కాన్షియస్ మైండ్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆలోచనలు చేస్తారు కదా, క్యాజువల్ గా థింకింగ్, పదే పదే ఆలోచించడమైనా ప్రాసెస్ చేయటమైనా అన్నిటిని అర్థం చేసుకోవటమైనా అనుభవించటమైనా అంతా చేసేది కాన్షియస్ మైండ్. ఇది కెప్టెన్, షిప్ లో కెప్టెన్ లాంటిది. ఓకే. సో డైరెక్షన్ అంతా ఇది ఇస్తుంది. ఇంతకీ కింద అసలు పని ఎవరు చేస్తున్నారు? ఈ డైరెక్షన్ ఎవరికి ఇస్తున్నారు? డైరెక్షన్ లోపల కింద మెషిన్ నీళ్ల లెవెల్లో క్రూ మెంబర్స్ ఉంటారు. అంటే దానిలో వర్కింగ్ అంతా జరుగుతుంది. అదే పెద్ద పెద్ద మెషినరీ ఉండి వాటిని అన్నింటిని తిప్పాలి వాళ్ళు. ఈయన డైరెక్షన్ ఇచ్చారు కదా, అటువైపుకి మొత్తాన్ని షిప్ నంతా తిప్పాలి. లోపల వాళ్ళంతా వర్కర్స్ ఉండి వాళ్ళందరూ అవన్నీ క్రూ మెంబర్స్ అందరూ వాటిని సరి చేస్తారు లోపల ఎటు కావాలంటే అటు. పైన అతను చెప్తా ఉంటాడు. ఎందుకంటే కింద ఈ లోపల ఉన్న వాళ్ళకి ఏం కనపడదు, వీళ్ళు బయట ఏం జరుగుతుందో చూడరు. ఓన్లీ ఆ కెప్టెన్ ఏం చెప్పాడో దాన్ని బట్టి షిప్ ని టర్న్ చేస్తా ఉంటది అనమాట. సో అలాగా మనము వెళ్తాం. ఎగ్జాక్ట్లీ అలాగే మనము మన కాన్షియస్ మైండ్ అంటే మనం ఆలోచిస్తున్న ఆలోచనలు పదే పదే మనం ఆలోచించేవి లేదంటే మనం నిజమని నమ్మేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కాన్షియస్ మైండ్ కెప్టెన్ లాగా వాటిని లోపలికి పంపిస్తుంది. పంపించినప్పుడు ఈ క్రూ మెంబర్స్ వీళ్ళకేం పవర్ లేదనుకుంటాం, బట్ వీళ్ళే పవర్ఫుల్. బట్ కానీ నిజమని ఏదైతే మనం నమ్మి పంపించామో దాన్నే నిజంగా ప్రూవ్ చేస్తారు. అంటే నువ్వు ఇటెళ్ళు అంటే అటు వెళ్తుంది. సో మనం ఎటు తీసుకెళ్తున్నాం అనేది మన చేతిలో ఉంది. సో ఇన్నేళ్ల జీవితం, అందుకని అంటున్నాను, మనం ఏమని అనుకున్నామో అదే మనం చూసాం. దాన్ని ఇప్పుడు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూసేదే నిజం కాదు, నిజం ఏదో అది చూద్దాం, ఎఫర్ట్ పెట్టి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో మంచి విషయాలు రాసే ప్రయత్నం చేస్తున్నాం, ఎఫర్ట్ పెడుతున్నాము. మంచి విషయాల్ని మాత్రమే చూస్తాము. ఎంతలాగా చూస్తాం అంటే అవి వెళ్ళి తిరిగి అచ్చు పడాలి మరి, ఇంతలాగా అన్నమాట. సో ఒక ఉత్తరం లాగా రాసే ప్రయత్నం చేయండి. ఒక మంచి విషయాలన్నీ గుర్తు తెంచుకుని తనని అప్రిషియేట్ చేస్తున్నట్టు రాయటం. రాసేటప్పుడు
మీరు యూ కెన్ గో బ్యాక్. ఇనీషియల్ ఇయర్స్ లో అసలు అప్పుడు ఇప్పుడు ఒకటే మనిషి కదా. ఇనీషియల్ ఇయర్స్ లో ఆ మనిషిలో ఒక తప్పు కూడా కనపడి ఉండదు. ఇంకా చెప్పాలంటే నేను చాలా లక్కీ అని ఫీల్ అయ్యి ఉంటారు కదా. ఆ ఆ ఇనీషియల్ ఇయర్స్ లో మీరు చూసినవి కూడా చూసే ప్రయత్నం చేయండి మళ్ళీ ఆ మంచి విషయాలు. మనం ఈ రోజు చేసే ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మిగతా రిలేషన్స్ ని కూడా గాడిలో పెట్టి గ్రాటిట్యూడ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం అగైన్ ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే పవర్ ఆఫ్ నవ్ లో గ్రాటిట్యూడ్ అనే బ్రాంచ్ లో రిలేషన్షిప్ అనే బ్రాంచ్ లో సబ్ బ్రాంచ్ లోకి వచ్చి దాంట్లో ఒక పార్శ్వం అంటే ఆ మన స్పౌస్ గురించిన ఫీలింగ్ ని మార్చడానికి ట్రై చేస్తాం. మన స్పౌస్ గురించిన ఫీలింగ్ మారిస్తే మనము రిలేషన్స్ ని బాగా అర్థం చేసుకుంటాం. సో అదే మిగతా వాటిల్లో కూడా మిగతా రిలేషన్స్ లో కూడా ఎమ్యులేట్ చేస్తాం. సో ఇది అత్త కోడలు రిలేషన్స్ కానీ లేకపోతే ఇంకా ఏ రిలేషన్ అయినా సరే ఆ మనకి స్ట్రెయిన్ అయిన రిలేషన్స్ ని బాగు చేసుకునే పద్ధతి ఆ, మనం మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాము. కాబట్టి దీనిని పక్కాగా చేద్దాం. టైం పట్టినా సరే ఆ, ఈ ఎక్సర్సైజ్ ని పక్కాగా చేద్దాం. గ్రాటిట్యూడ్ ఈ రోజు మనము 10 బెస్ట్ థింగ్స్ అబౌట్ అవర్ స్పౌస్ రాసుకున్నాము. దీనిని వీలైతే వీలైతే నీట్ గా అందంగా రాసి మీ స్పౌజ్ కి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు, మీరు ఎప్పుడు కంఫర్టబుల్ అయితే అప్పుడు. అవతల వ్యక్తిలో నేను ఈ 10 విషయాలు మంచివి నేను మనం అనుకోవడం కాదు, అవతల వ్యక్తికి కూడా తెలియనివ్వండి. 10 కాకుండా మీకు ఎన్ని ఎక్కువ వస్తే అన్ని రాయండి. అవతల వాళ్ళని మెప్పించడానికి రాయొద్దు. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి మీకు సిన్సియారిటీ ఉండి నిజమని నమ్మి ఇది అవతల స్పౌజ్ వెంటనే ఇదేంటి నన్ను కాంప్లిమెంట్స్ అంటే సిన్సియర్ గా వాళ్ళని చూసిన మనిషి మాత్రమే. ఎప్పుడైతే మనం ఆ సిన్సియర్ గా కాకుండా అవి జస్ట్ హైప్ చేస్తున్నట్టు చేసినా కూడా పసిగట్టగలిగే శక్తి ఉంటది అవతల మనిషికి. అది మొదటికి మోసం వస్తుంది. అందుకనే మనము నేను వెంటనే ఇప్పుడే తొందరపడి చేయొద్దు అని అంటున్నా. నేను మొన్న ఒక విషయం చెప్పాను. ఒక ప్రేమ లేఖ రాసేటప్పుడు సినిమాల్లో చూపించినట్లు మొదటిసారి రాద్దామని మొదలు పెడతాము, ఏదో రాస్తాము, తర్వాత దాన్ని చించేసి చెత్తబుట్టలో పడేస్తాము. సినిమా ఒక నిమిషం అయ్యేసరికి ఆ చెత్తబుట్ట నిండిపోతుంది. మనం రాయాలి అని అనుకున్నది సరిగ్గా రాకపోవచ్చు. మన భావాలు కూడా అలా ఉండొచ్చు. మనకేంటంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో టైం లేదు. నేను మంచిగా ఉన్నాను, అవతల వ్యక్తికి నేను మంచి మంచితనాన్ని చూపిస్తే అవతల వ్యక్తి అర్థం చేసుకోలేదా అనేసి అనిపిస్తుంది. మీకు ఎలా కావాలి? మిమ్మల్ని ప్యాంపర్ చేయాలి కదా. మీరు ఎలా అయితే మీరు అవతల వ్యక్తి మిమ్మల్ని ప్యాంపర్ చేస్తే మీకు నచ్చుతుంది. మనము పిల్లల్ని లాలించి బుజ్జగించి ప్రేమని చూపించేలాగా మనము కోరుకుంటే తప్పేముంది? మనము అవతల వ్యక్తికి ఇస్తే తప్పేముంటి? సో ఎక్కడైతే రిలేషన్స్ స్ట్రెయిన్ అయ్యాయో నేను వెంటనే తొందరపడమని చెప్పడం లేదు. మీరు ఫీల్ అవ్వండి, మీ ఫీలింగ్ మార్చండి. ఇప్పుడు మౌనిక చెప్పినట్లుగా మన ఫీలింగ్ మనం ఏది చూడాలి అని మనం అనుకుంటామో అదే చూడడానికి ప్రయత్నించాలి. మనం మంచిని మాత్రమే చూడాలి. మనం ఇన్ని రోజులు మన మైండ్ కంప్లైంట్ కి కండిషన్ అయిందేమో. వెంటనే చేంజ్ చేయమంటే గేర్ చేంజ్ చేసినట్లు సడన్ గా
ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ కి వెళ్తుంటే ఇంజిన్ ఎలా ఇబ్బంది పడుతుందో మనం మనల్ని ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గేర్ 1 టు గేర్ 2, గేర్ 2 టు గేర్ 3, గేర్ 3 టు గేర్ 4, ఆ తర్వాత హై గ్రేడ్ అలా వేసుకునేలాగా ట్రై చేయండి. ఇక్కడ వాళ్ళు కాకపోతే వాళ్ళు పేరెంట్స్ కి వాళ్ళకి రాయండి అండి. అంటే మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది మాకు ఐడియా లేదు. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు కనపడుతున్నారు. బట్ ఎవరైతే ఇక్కడ మళ్ళీ అంటే 2 days నుంచి మాది వేస్ట్ అవుతుంది అని ఫీల్ అవ్వద్దు. ఆ, ఒక రకమైన నాలెడ్జ్ గెయిన్ అవుతున్నారు. బట్ స్టిల్ యూ కెన్ రైట్ టు యువర్ పేరెంట్స్, లేదంటే సంబన్ హూమ్ యూ ఫీల్ వెరీ క్లోజ్ వాళ్ళకి రాయండి, బాగుంటుంది. మీకు ఇంపార్టెంట్ ఆ రిలేషన్ వాళ్ళకి రాయండి. Or మీరు మీరు రాసినా రాయకపోయినా మనం ఈ నాలెడ్జ్ అంటే మీరు ఎంత కంఫర్టబుల్ లో మీరు చూసుకోండి. ఈ ఎక్సర్సైజ్ మాత్రం అవతల వ్యక్తిలో ఉన్న మంచిని చూడడానికి ఉపయోగపడుతుంది. రైట్? కేవలం నాట్ అబౌట్ నేను ఇందాక చెప్పినట్లు ఐ డోంట్ వాంట్ టు గో ఇమీడియట్లీ అబౌట్ ద కంప్లైంట్స్ ఆర్ నేను ఇలా బాగున్నాను అవతల వ్యక్తి బాగోలేదు అనేవి మనకి ప్రాక్టీస్ చేసి ఒక 3-4 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే నేను వినాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ ప్రొసీజర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా మీరు నాతో మాట్లాడాలా? యు ఆర్ వెల్కమ్. ఎస్, నవీన్ రెడ్డి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన దాంట్లో అంటే పాయింట్లలో వారు చేసే పనులను మనం అప్రిసియేషన్ చేయాలా, ఏ కోణంలో చూడాలి? మీకు మీ గురించి ఎవరైనా రాయాలి అని అనుకోండి, మీ పనులే కాదు మీ వ్యక్తిత్వము, మీ చూపులు, మీ నడవడిక, మీ బిహేవియర్, ఎవ్రీథింగ్. రాయొచ్చు. వాళ్ళు కొంతమంది నవ్వు మనకు బాగా నచ్చుద్ది, అలా అవి కూడా రాయొచ్చు. అంటే ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు రాశాను, ఇది కరెక్టా కాదు ఒకసారి చూడండి. అంటే నా కోణం అనేది ఒక నిమిషం. నేను అది చెప్పను మీకు. లెట్ దట్ వేరే వాళ్ళకి అది సరిగ్గా కన్వే కాకపోవచ్చు కాబట్టి నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు షేర్ ద ఆన్సర్స్ ఫస్ట్. మనకి ఆ, ఇందాక చెప్పినట్లు ఒక ప్రేమ లేఖ రాయాలి అని అంటే ఫస్ట్ టైం సరిగ్గా రాయలేకపోవచ్చు, సెకండ్ టైం సరిగ్గా రాయలేకపోవచ్చు, చెత్తబుట్ట అంతా నిండిపోతుంటుంది. మనము ఒక వ్యక్తి స్ఫురణకి వచ్చిన తర్వాత వాళ్ళలోని మంచి విషయాలను మాత్రమే తీసుకోవాలి అని మనం కంకణం కట్టుకొని రాస్తూ ఉంటే ఎవ్రీ టైమ్ యూ కెన్ రిఫైన్. నేను 10 సంవత్సరాల క్రితం బుక్ రాశాను, అది ఇప్పుడు చూస్తే దాన్ని నేను రిఫైన్ చేస్తాను. అంటే అప్పటికంటే ఇప్పుడు మెచ్యూరిటీ పెరిగింది, అప్పటికంటే ఇప్పుడు చూసే దృక్కోణం మారింది. నిన్నటికంటే నిన్న రాసిన నోట్స్ మీద ఈ రోజు మళ్ళీ కూర్చుంటే దాన్ని ఇంకా రిఫైన్ చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటి అని అంటే రాయడం అద్భుతంగా రాయమని కాదు, మన భావాలని అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేసేలాగా ఉండేలాగా చేసుకోండి. మీరు ఐడియల్ గా ఈ ఈ మీరు రాసిన ఈ 10 పాయింట్స్ ఒక ఉత్తరం రూపంలో కానీ, ఒక ఉత్తరం కానీ, దానికి ముందు ఫ్రమ్ టు ఆర్ ఎల్స్ ఇట్లా ప్రేమ లేఖ మనం ఎప్పుడో చిన్నప్పుడు ప్రయోగాలు చేస్తుండొచ్చు, చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. వై నాట్ యూ గివ్ దట్ నౌ అనేది జస్ట్ ఊరికే సరదాగా నాకు ఆలోచన వచ్చింది, మా ఇద్దరికి ఆలోచన వచ్చినప్పుడు వి జస్ట్ థాట్ వై విల్ నాట్ వి టెల్ ఇట్ ఇన్ ద క్లాస్. ఇది నిజంగా కంఫర్టబుల్ అయితేనే చేయండి. తెలుసుకోవచ్చు, అది మీరు ఇప్పుడు అర్జెంట్ గా ఇవ్వాలి అని కూడా లేదు. మీరు ఆ ఫీలింగ్ ని ఇప్పుడు ఆ ఫీలింగ్ ని మీరు ఉంచుకోండి. మీరు కంఫర్టబుల్ అయితేనే ఇవ్వండి. ఎప్పుడు కంఫర్టబుల్ అయితేనే అప్పుడే ఇవ్వండి. అన్ని ఆ తొందర ఏం పడద్దు. కాకపోతే
ఫీల్, మనము ఏ ఫీల్ పెడతామో ఆ ఫీలింగ్ ఇంపార్టెంట్. ఫీలింగ్ కోసం మనము ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. ఫ్యాక్ట్స్ లో పాజిటివ్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. పాజిటివ్ ఫ్యాక్ట్స్ కావాలి అంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. రైట్. ఆలోచిస్తూ ఉంటే మన ఫిల్టరైజ్ అవుతూ ఉంటాయి. అది ది బెస్ట్ అనేది 10కి బయటకు వస్తాయి. 100 ఉండొచ్చు, ఫిల్టర్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే కాకపోతే 100 మంచి అయితే మన మైండ్ లో ఉండిపోతాయి. మంచిది, మంచి గుణాలు. ఇప్పుడు మీరు మంచిని మాత్రమే చూడాలి అని అనుకుంటున్నారు కదా, మంచిని మాత్రమే చూడాలి అని అనుకుంటున్నారు కాబట్టి మంచే కనపడుతుంది. ఈ ప్రాసెస్ లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్తూ ఉంటాం. ఆల్ ఆఫ్ సడన్ గా మీ స్పౌస్ మీతో గొడవ పెట్టుకున్నారు అని అనుకోండి, ఇదంతా వేస్ట్ అనేసి మొత్తం చెప్పేయాలనిపిస్తుంది. డు నాట్ డూ దట్. డు నాట్ డూ దట్. మీ మీ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయండి. పాజిటివ్ విషయాలని చూడడం ఎలాగూ అనేది మనకి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఇంకా ఈ రోజు మొత్తంలో లేదంటే ఈ వారంలో లాస్ట్ వారం చూస్తుంటారు కదా, అని ఆల్రెడీ అన్నాం కదా. అవతల వైపు ఎంత ఇదిగా ఉన్నా మనం ప్రాపర్ గా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి ఎవరి జోలికి వెళ్ళం. సాధారణంగా ఒక మాట అనలేము, మనం ఆగిపోతాం. ఏముందిలే అంటే అప్పుడు ఆ విషయం అంత సీరియస్ అని కూడా అనిపించదు. ఎందుకంటే మనం మన ఫ్రీక్వెన్సీస్ ని సెట్ చేసి ఉంచుకున్నాం ఒక రేంజ్ కి అనమాట. ఏ లెవెల్ కంటే అవతల వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయలేరు. సో దాన్ని చాలా పెంచుదాం. ఎంతలాగా అంటే ఇంకా మనల్ని కదిలించే శక్తి ఎవరికి ఉండకూడదు. ఓకే, అలాంటి ఫ్రీక్వెన్సీకి వచ్చేస్తే గనక మీరు బయట జరుగుతున్న ఏవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవు, మనల్ని నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అండ్ ఇంకోటి మన మూలాన ఏం ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే మనం మాట్లాడం. బికాస్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కదా. అసలు గొడవలు గాని లేదంటే ఎవరన్నా అన్నారని అంటాం అంటే మాటకి మాట అనే క్వశ్చనే లేనప్పుడు అసలు గొడవే రాదు కదా. అన్నిటికీ కారణం ఈ నోరే కదా. ఇది గనక లేకపోతే మనం మోగోళం అయితే మనకి ఎవరితో అసలు గొడవలు ఉంటాయా? ఒక్కసారి ఊహించుకోండి, నోరు లేదు లేదా అసలు మనం పుట్టడమే మోగవాళ్ళంగా పుట్టాం, మోగవాళ్ళకి గొడవలు ఉంటాయండి ఎవరితోన్నా? సో నోరే అన్నిటికీ కారణం. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత వరకు అన్నా ఒక ఎత్తు, ఒకసారి ఇక్కడ నుంచి దాటి ఇక్కడికి వచ్చిందంటే అది ఏదైనా చేస్తుంది. అంటే ఒక ఇల్లుని విరక్కొట్టేయగలదు, ప్రపంచాన్ని ముక్కలు చేయగలదు. రెండు కంట్రీస్ ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి? ఆ నోరు జారే కదా శత్రువులు అవుతున్నాము. సో ఒకటి నోరు, నెక్స్ట్ ఏంటంటే మన యాక్షన్స్. సో ఫస్ట్ ఇక్కడ దాకా కూడా వాటిని రానియకపోతే, ఇక్కడే వాటిని కనుక అరికట్టేయగలిగితే ఎంత బాగుంటది. సో వీలైనంత అంటే అలానే నా ఉద్దేశం అసలు మాట్లాడొద్దని కాదు. అసలు కొన్ని ప్రాక్టీసెస్ ఇలా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లోకి వెళ్ళిన చోట్ల నాలిక మడత పెట్టి లోపలే ఉంచుకోమని చెప్తారు. ఖేచరి ముద్ర అంటారు దాన్ని. సో దానిలో వాళ్ళు ఏం చెప్తారంటే ఆ, మన టంగ్ లోపలికి ఫ్లిప్ చేయాలి. సో మెడిటేషన్ ప్రాసెస్ మొత్తం కూడా లోపల ఫ్లిప్ చేసే గంట చేయిస్తారు. నాలుక అసలు బయటికి రాకూడదు, ఓపెన్ అవ్వకూడదు. అండ్ ఇంకొకటి, రోజు మొత్తం వీలైనంత వరకు దాన్ని అలానే ఉంచడం అలవాటు అయిపోద్ది అనమాట. కొన్నాళ్ళకి ఎంతలాగా అలవాటు అయిపోద్ది అంటే మనకే తెలియకుండా మన నాలుక లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. దాని మూల నష్టం కూడా ఏమి ఉండదు. అది ఒక బెనిఫిటరీ ప్రాక్టీస్. కాకపోతే ఏంటంటే అక్కడ చెప్పేది, మీరు ఎక్కడ ఎంత మీకు నిజంగా మీరు మాట్లాడిపోతే అక్కడ ఏమైనా అయిపోద్ది అంటేనే మాట్లాడండి. మీరు అక్కడ మాట్లాడితేనే పనులు జరుగుతాయి అన్నంత ఇంపార్టెంట్ అయితే తప్ప మాట్లాడద్దు అనే ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. అంటే చూడండి, నిజంగా మనం మాట్లాడాలి అనేమి లేదు. అంటే మనం నోరు తెరిస్తేనే అన్ని జరుగుతున్నాయి అనేది కూడా నిజం కాదు. సో వీలైనంత లెస్ టాక్, మాట్లాడింది మంచిది మాత్రమే ట్రాన్స్ఫర్ చేద్దాం. నిజంగా అవసరం లేని చోట మాట్లాడాల్సిన అవసరం లేదు. వెరీ లెస్, వెరీ లెస్, వెరీ లెస్ అనమాట. చాలా తగ్గించుకుందాం. ఎక్కువ అబ్జర్వేషన్, చూడటమే అన్నిటినీ. సినిమా థియేటర్ లో జరుగుతుంది, మీరు కూర్చొని చూస్తున్నట్టు చూడండి లైఫ్ ని. ఎక్కువ ఎక్కువ అలా ఎంజాయ్ చేయండి అండి. ఎక్కడైతే ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నాయో అక్కడ యూ గెట్ ఇన్వాల్వ్డ్. కానీ మిగతా చోట్లంతా సినిమా చూస్తున్నట్టే ఫీల్ అవ్వండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. మీరు బయట ఉన్నారు, స్క్రీన్ లో లేరు, బయట ఉన్నారు. స్క్రీన్ లో నుంచి బయట బయట నుంచి మీరు స్క్రీన్ లోకి చూసేటప్పుడు అక్కడ జరిగే వాటికి మీరేం రియాక్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ అలాగే ప్రవర్తించే ప్రయత్నం చేద్దాం. అక్కడ రియాక్షన్ అవసరం లేదు, మనమేం మాట్లాడ అవసరం లే. జస్ట్ చూస్తాము, అయిపోయింది, బాగుంది బాగాలేదు అనుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. సో అలాగే జస్ట్ స్క్రీన్ లో కనపడుతున్నట్టు చూసి మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేకుండా నెగిటివ్ థింగ్స్ లో అబ్జర్వ్ చేసేసి
దాన్ని అక్కడికి వదిలేయగలిగితే బాగుంటుంది. ఎక్కువ వీలైనంత వరకు లైఫ్ అలా తీసుకోగలుగుతూ ఇది ఎక్కువ వాడిపోతే, అంటే వీలైనంత తక్కువ మాట్లాడుతుంటే మనము చాలా బాగుంటుంది. లైఫ్ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఎవరైనా ఇక్కడి నుంచే తెచ్చుకుంటారు కష్టాలు. నోరే వరము, నోరే శాపం. అలా చేసినా కూడా అవాయిడ్ చేస్తున్నారు, మాట్లాడట్లేదు అంటారు కదా మ్యామ్. అలా ఏమి అనుకోరు. మనం మంచి విషయాలు మాట్లాడుతున్నాం కదా, అసలేమి మనం కట్టేసుకుని కూర్చోట్లేదు కదా. ఓకే. ఉమ్. నేను అనేది ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడదాం. ప్రతి చోట మనం మాట్లాడి అని ఏమీ లేదు. మనం ఈ విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటాం, గమనించండి. ప్రతి దానిలో మనకి ఏదో తెలిసిందని మాట్లాడాలని ఉంటది, చాలా అర్జు ఉంటది అనమాట. మాట్లాడేయాలి మాట్లాడేయాలి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, దానిలో ఏదో ఒక మాట వేయటానికి కూడా ఒక మనిషిని చెడుగా మాట్లాడగలరు. నలుగురితో ఆ గ్రూప్ ని మెయింటైన్ చేయడానికి పరువు కోసం కూడా చెడు మాట్లాడతాం. అవునా? ఒక కమ్యూనిటీలో ఎక్కడన్నా కమ్యూనిటీ, నా ఉద్దేశం అర్థమవుతుంది కదా. మనం ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కాస్ట్ లో గానీ, లేదంటే ఒక రిలీజియన్ గురించి కానీ ఏమైనా కాన్వర్జేషన్స్ వస్తున్నాయి. అసలు అక్కడ మాట్లాడకుండా ఉంటే ఏం బాగుంటది అనే ఒపీనియన్ మనకి అర్థమైతే, అంటే ఎవరో గురించి మనం ఎందుకు ఒకటి మనకి తెలిసి తెలియని విషయాన్ని మాట్లాడటం. ఒక ఇద్దరు ముగ్గురు దాని గురించి రాంగ్ గా మాట్లాడుతున్నారండి, ఒక రిలీజియన్ గురించి అనుకుందాం కదా. మనమే ఆ రిలీజియన్ లో పుట్టుంటే మాట్లాడేవాళ్ళమా? ఈసారికి ఈ సెటప్ కి ఇక్కడ పుట్టారు. ఓకే. సో కొంచెం ఫిలసాఫికల్ గా వెళ్తే, మనం ఎప్పుడు ఒకే రిలీజన్ లో ఏం పుట్టాం. ఓకే. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క సెటప్ లో ఉంటున్నాం. సో ఎప్పుడు ఏ సెటప్ లో ఉన్నామో కూడా తెలియదు మనకి. అలాంటప్పుడు అవతల వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మనకి ఎలా ఉంది? ఒక రిలీజన్ గురించి కానీ, ఒక కాస్ట్ గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ. సో మనం వీలైనంత తక్కువ మాట్లాడదాం. అన్నెసెసరీ డిస్కషన్స్ అన్నమాట అవన్నీ. జస్ట్ ఓన్లీ చూడండి, వాటిని అబ్జర్వ్ చేయండి అంతే. అండ్ కూడా ఎక్కువ క్రిటిసిజం ఉన్న గ్రూప్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. అంటే మీరు వాటిల్లో నేను కూర్చోపోతే వీళ్ళు నన్ను వెలేసేస్తారు అని అనుకోవద్దు. ఎక్కడైతే ఎదుగుదల ఉందో అలాంటి సత్సంగం అంటారు కదా. సత్సంగం అంటే పీపుల్ హూ టాక్, నిజం మంచి విషయాలు మాట్లాడుకునే గ్రూప్స్ ని చూస్ చేసుకోండి. అలా లేని చోట్ల, అరే మేడం మాకు తప్పదు, మేమున్న తెగ అంతా ఇలాంటి తెగే, అన్ని నోరు తెరిస్తే కంప్లైంట్లు పిచ్చివే మాట్లాడతారు, ఎప్పుడు క్రిటిసిజమే, పక్కింటోళ్ళ గురించి పొరుగింటోళ్ళ గురించి, ఎవరు లేకపోతే మా గురించి మేమే చెడు అలాంటి చోట్ల ఈ సైలెన్స్ ని వాడుకోండి. నిశ్శబ్దం. మంచివైతే మాట్లాడతారు, మిగతావి అసలు మీకేం తెలియదు. అలాగా ఉండే ప్రయత్నం ప్రాక్టీస్ చేయండి దాన్ని. ఇదంతా కూడా మీ కంట్రోల్లో ఉండే విషయమే, మీరు అనుకుంటే చేయగలరు. ఆ, 6:45 అయింది. We will wind up for today. Tomorrow we will come with a new topic. Okay. Thank you, sir. Thank you so సార్ much. హోంవర్క్, సార్ థ్యాంక్ యూ మ్యామ్. హోంవర్క్. Thank థ్యాంక్ యూ you. సార్. సార్ హ్యావ్ ఎ హోంవర్క్. నైస్ డే. రోజు హ్యావ్ ఎ నైస్ డే సార్. ప్రతిరోజు హోంవర్క్ అంటే ప్రతిరోజు మనము 10 బెస్ట్ థింగ్స్ రాయాలి. అది గ్రాటిట్యూడ్ లో భాగము. ఆ తర్వాత టు డూ లిస్ట్ రాయాలి. ఈ రోజు కావాలని మనము ఈ 10 బెస్ట్ థింగ్స్ లో భాగంగా మన స్పౌస్ గురించి రాసుకున్నాం. దానిని వీలైనంత రిఫైన్ చేయండి. సో ఇది అయిపోయితే మీరు 10 బెస్ట్ థింగ్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి మిగతా 10 బెస్ట్ థింగ్స్ కూడా రాయండి. ఒకసారి ఈ రోజు తీసుకున్నప్పుడు చెక్ చేసుకోండి. పిల్లల్ని క్షమించినంత ఈజీగా, అంటే మీ కడుపును పుట్టిన పిల్లల్ని క్షమించినంత ఈజీగా మీ స్పౌస్ ని మీరు క్షమిస్తున్నారా అని చూసుకోండి. చాలా ఈజీగా అర్థమవుద్ది. మనం మన పిల్లల దగ్గర ఉన్నంత ఇదిగా నిజంగా స్పౌస్ దగ్గర వాళ్ళని ఎలా చెయ్యం. ఎలా అంటే స్పౌస్ తో డీలింగ్ అంతా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది, మైండ్ తో, ఈగో అన్నమాట. పిల్లలతో డీలింగ్ అంతా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది, హార్ట్ తో. ఆ ఫోన్లే నా పిల్లోడే ఎలా బలం ఇచ్చేసుకుందాం అని సర్దుకుపోతాము, అడ్జస్ట్ అవుతాము, పేషెన్స్ చూపిస్తాం. కానీ స్పౌస్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఉండదు, ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఈగో అన్నమాట. ఇంక ఇక్కడ ఏంటి, మనం ఇంకా వెయిట్ చేయలేము, పేషెన్స్ చూపించలేము. వాళ్ళని ఎలాగంటే హ్యాష్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అలా కాకుండా ఆ స్పౌస్ ని కూడా ఒక బిడ్డగా చూసుకోవచ్చు కదా. అరే వాళ్ళ మూలనే పిల్లలు కదా, అప్పుడు వాళ్ళని ఇంకా బాగా చూసుకోవాలి కదా. సో పిల్లల్ని ఎలా చూస్తున్నాము, పిల్లల్ని ఎలా క్షమిస్తున్నాము, పిల్లలతో ఎంత పేషెన్స్ చూపిస్తున్నాము, అలా వాళ్ళని, అంటే వాళ్ళని ఇక్కడ నుంచి చూడగలిగినప్పుడు మనం మన స్పౌస్ ని ఇక్కడ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి వద్దు. ఇక్కడ నుంచి ఆపరేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే అదంతా ఈగో బ్యాటిల్ అయిపోతుంది. వాళ్ళు తగ్గరు, నేను తగ్గను అనే స్థితికి వచ్చేస్తాయి అనమాట. అందుకనే మనం చూడలేక మనం
అందరు అంటే పిల్లలు ఎన్ని కష్టాలను పెట్టనివ్వండి, ఎంత ఇబ్బంది అయినా పెట్టనివ్వండి, వాళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఇబ్బందులు పెట్టినా కూడా పేరెంట్స్ వాళ్ళని ఎంతో ఓపిగ్గా ఏమంటే నా బిడ్డే కదా అని వాళ్ళతో పడతారు, సాగుతారు, ఎన్నేళ్ళైనా వాళ్ళకి చేస్తారు, పనులు అన్ని చేసి పెడతారు వాళ్ళు ఎలా ఉన్నా కూడా. సో ఒకసారి అది ఆలోచించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. We'll meet tomorrow. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. Thank you, sir. Have a థ్యాంక్ nice యూ. day. Sir.